పుత్ర సంతానం కలుగుతుంది కావచ్చు అనుకున్నదమ్మా. చెల్ల చేద్దాం పంపిస్తానన్నది దాసిలాలా దాసిలాలా ఒక్క మాట అడిగితే మీ ఓటుకు మొదలెట్టి ఆవుడికి వెళ్ళినట్టే ఊకే దాస నా పేరు నా ఊరు లేదా? అరే నీ పేరు నాకు చెప్పిన నా పేరు నీకు తెలవదా? నా పేరు హార్తి కర్పూరం అంత పొడుగు అదే పేరు. ఆయన అన్నాడు చిన్నగా అంటాడు. ఏమంటాడు? చిట్టి అంటాడు. నువ్వేమంటావు? నేను చింటూ. ఇంకా చింటి ముసలోడు అయ్యిండు. మాది లవ్ మ్యారేజ్. అక్కడ పోయింది ఉన్నది ఇంట్లో వినబడుతుంది. ఆ ఇంటి ముందు చివరెవరో గనగల గంటలు కొడతాడు. మరి అక్కడికి పోయి ఆటతోటి వరాలు ముచ్చాలు పట్టుకొని పోయిన దాన్ని చేసినప్పుడు వాడు కొట్టుకొని వాడబోతాడు. వచ్చిన మాట్లాడు తప్పు అమ్మా. మరి ఏం బాబా అచ్చగాని పుచ్చానికి ఏం పని ఉంటుందమ్మా? తెల్లగానే భయం ఇంటి కనక వాడన్నది. నువ్వు నా మాట వింటావా? నేను నీ మాట విన్నా. నువ్వు నా మాట వింటావా? నేను నీ మాట నీ మాట వింటున్నావా? అందుకని మీ అక్కని పిలుచుకొని సాడతని వరాలు ముచ్చాలు పట్టుకొని పోయి దాన్ని తీసుకురాపండి. అక్కమ్మ ఏం చేస్తానవే? ఏమన్నావే? ఇంజన్ కంపెనీ పెట్టుకున్నా ఏమన్నా? దొరసాని పిలుస్తుందిరా. దొరసాని పిలుస్తుంది. नीचे मुश्किल रहा है
మార్చి 15 రోజులు అయ్యో 15 రోజుల కింద నాలుగు వచ్చి పట్టి గింజలు పెట్టిన అదేమేమి నీకే ఉన్నాం అయితే ఆయన ఒక మాట మన ఇంటి ముందరగా చెవులు గనగన గంటలు కొడతాను మరి తాతతోటి వరాలు ముచ్చాన్ని చేతులు పెడతానా మన ఇంటి ముందరకి పుస్తకాలు వచ్చింది తాజంపు మా కొద్దిగా అవుతారా మీ తాజంప వాడుకనలేని కానీ ఇవ్వలేని పర్వాలేదమ్మా వరాల ముచ్చలు పట్టుకొని పోయి ఆయన దాని చేసి రాపండి అలా పెట్టా అవును పెట్టేస్తాను ముట్టాలా వరాల ముచ్చలు ఉన్నాయి వరాలు ముట్టాలి ఫోన్ పెట్టి చెప్పరు మరి చెప్తా నీది పట్టిన చూస్తేవరా పాడుకో వీళ్ళ కిందకి చూస్తేవరా నీది పట్టినది పోతా అదే ఆడోళ్ళు మంచిగా తెల్ల కనిపిస్తే మొగోళ్ళు కళ్ళలు ఉత్తవసుకుంటారు చూస్తేవరా నీది పట్టినది పోతా మాసండి అవ్వలేదా మాసండి కానీ అమ్మా చూస్తేవరా నీది పట్టినది పోతా నాకు పట్టేది నీ జోల పడితే వాళ్ళ ముసలాలు పోతారంటే బిడ్డ మీరు పెట్టినంత అమ్మా మీరు ఇంటి వాళ్ళ బయట వాళ్ళ మేము బయట వాళ్ళం బయట వాళ్ళ కొంచెం బయట పట్టాం ఆడవాళ్ళు ఇక్కడ కొత్త కొండ ఇట మేము కన్నెలం దుడ్డ కన్నెలా బయట కన్నెలా దొరసానికి దొరసాలం అంటే వాళ్ళ మీద పడ్డ మీరు కింద పడ్డరా అంటే పెద్ద పెద్ద దొడ్డి వద్దక మీరు చెమరు పడుకోం మేము దొరసాం కింద దొరసాలం అయ్యా కింద పని చెలిగా బిడ్డ బయటి వాళ్ళ
ఈ అమ్మాయి యొక్క పుట్టమైన నువ్వు పట్టకున్నానా ఏమన్నా పుచ్చబట్ట పడతలేదా మీ ఇంటి ఇల్లాలు ఎవరో ఆమెలో తోలుకొని మీ కూర్చొని బట్టలు నీకెందుకు ఇవ్వండి రాసులు నువ్వు ఎగ్జామ్ నీకెందుకు తీసుకోబుద్ధి అవుతుందా తినబుద్ధి కాదురా నీకు ఎన్ని రోజులు అన్నం తినక 15 రోజులు అన్నం బంద్ చేసింది. ఏం తింటాంది అసిద్ధమే తింటుంది నాకే. నేను మొఖం చూస్తే సాంగాలే పీని వాళ్ళ పాడా దొరకలే సమీపంలో అమ్మకైనట్టు అయింది ఖర్చులు ఎక్కువైతే పైసలు ఎక్కువైతే అని తక్కువ ఇచ్చారు అన్నట్టు దొరుకుతాను ఈ నాట అందంగా హెయిర్ స్టైల్ లేదు లేదు 2500 అయింది అది ఇది హెయిర్ స్టైల్ దీనికి 2500 ఏముంటుంది మరి అవ నీళ్లు బాగా కట్ట కొట్టుకోపోతే ఏరు కదా బయటకి వచ్చినట్టున్నది నెత్తి పాడవాడు అది ఏం కట్టంగా అంటారు ఇది నీకేమేరక నువ్వు ఎంచుకుంటే తెలుస్తుంది కటింగ్ తెలియదు తెలియదు ఏంటది ఇదా అమ్మతో ప్రేమ కటింగ్ ఏ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ అంటే నాన్నతో వేరే ఉంటుందా సమీపంలో కావాలి రేపు సమ్మక్క సారక్క కటింగ్ వచ్చేస్తా మా దుర్గాలు చెప్తారు జాతలు గ్రామాల కర్తరమ్మా చూడు ఎక్కడ చెరునాలు వేల కావచ్చు నా బాల్యం అనుకుంటా నా బాబు పైన గోడేది గుడ్డు పెద్ద నామకం ఒకటే సుసురు కంటే ఒకటే సుసురు అట్లా చూసే వైపులో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు తప్పే ఉన్నది పిల్ల ఉన్నదో లేదా ఒకటే లేకపోతే చేసుకుంటావు మోతుకు మోతున్నాడు అది ఏమైందమ్మా మాకు బయటలో కూర్చో మనకి మంచిగా ఉండదట నీదే మర్చుకుంటా అన్ని అడుగు ఉంచురావు అయ్యో నీ వరాలు నువ్వే కన్నదా లేని మాది వచ్చిన వాళ్ళు పర్వాలేదు భగవంత ఈ వాళ్ళకు పుణ్యమే నాకు పాపం కనదలి
హిమవతి దేవి తన ధర్మంలో చాలా వంశాలు పట్టుకున్నది ఇంటి ముందుకు వచ్చిన నాయన ఇప్పటికప్పటికల్లరు అక్కడారా ఆడవాడు వడ్డీ దెబ్బ కాకపోతే రేపు ఏర్పడితే పరమాత్మ వడ్డీ దెబ్బ ఏ మానవునికి ఏర్పడదు. ఇప్పుడు ఆ పరమేశ్వరు అనుకున్నాడు ఇవాళ లక్ష్మీదేవి ఫోటోలు ముందర పెట్టుకొని పూజలు చేస్తాందే ఇవాళ మరల లక్ష్మీదేవి సంతాన బలం ఇచ్చినాక నా విలువ అని ఉంటుందా? అరే నేను దాని కళ్ళ కనిపించలేదా? అది ఏ పాటి పొడుగైతుందో చూస్తా, అది ఏ పాటి కొడుకునని వెళికిన ఏ పాటి పేరు కత్తో చూస్తా అనుకున్నాడు. సంగమే ఎన్ని దేవతల మహిమ దొరకబట్టే ఉండాలి, నా మహిమ దొరకబట్టే మునగాడు పుట్టలేదు. బాబుండలకే ముత్తైదనం ఇచ్చిన రెండలకేమో రాజరికం ఇచ్చినాడా భగవంతుడు ఏ వెనుక బిడ్డ ఇళ్ళ వెనుక రాజ్యాలు తిరిగాడు సంఘం అని దేశాలు తిరిగే దేవసంగం అయ్యాను. రంగ ఇంత దూరం వచ్చిన బిడ్డ నీ గర్భవాసంలో అందమైన సంతాన బలం ఉన్నది. బిడ్డ విచ్చిపోదా అయ్యో పరమాత్మ ఏ వెనుక సంగమయ్య కింద పనిచేసి గోపాల సంగమయ్యారమ్మా. నీకు నాకు దోషితమైతుంది ఒలికి బలి కింద పడుతుంది నీకు నాకు కోతిరికమైతుందమ్మా ఇంకా నాగా చిల్లిపోయి పూజల పాలవుతుందమ్మా. భగవంతుని మనసులు ఉన్నది అమ్మల సంతాన బలం ఇచ్చినప్పుడు భగవంతుడు అడుగుతాడా బిడ్డ నిన్ను మీ అమ్మ కడుపు లేదన్నా నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టినాక మీ అమ్మని తోలుతావా అయ్యని తోలుతావా తాతను తోలుతావా అమ్మని తోలుతావా అంటే టైర్న కల్లా పిండం అయితే ఎవరిని తోలంటదాట. ఒకవేళ టైర్న నాకు పిండం అయితే నా అమ్మ నన్ను తోలుతా అయ్యా నన్ను తోలుతానంటదాట. అబ్బాయి బిడ్డ కడుపులో ఉన్నమైన కొడుకు సంతాన బలం ఉన్నది కానీ పాపకారి ఉండ వల్ల యారాలు మాయలా మీ ఆ పిల్లగాన్ని బతికించినట్టు లేకపోయారా? రేపటికల్లా నా మీద మన్ను వసిన మంచిది దుమ్ము వసిన మంచి అనుకుడు పరమేశుడే. అయ్యా స్వామి దేవా దంగావా అంగారి బిడ్డరు వాళ్ళ దగ్గర విడేస్తాను కిందికి కాకుల కళ్ళు మూసిగా కాకపోతే అంగిలి తంగిల బలవేసి వెళ్ళిపోతానన్నాడే. అందుకే అన్నది బాబు కళ్ళు మూస్తే కలిగి చీకటి రాజరాజ ముత్తరాజు వాళ్ళ గంపల పళ్ళు పెట్టుకొని వారపోటీ పళ్ళ పళ్ళని తిరుగుతుంటే ఆ పళ్ళ ముగ్గురు తల్లి మన దగ్గర ఇరుచుకొని కంటికి నచ్చిన పండు కొనుక్కొని తింటగానే కంటికి నచ్చని బలం కడపకి తింపైతే కళ్ళ తోటి కరిగిపోతుంది కట్టు పోతు కన్నా కలిసి పెద్దమ్మా. మందాలు బిడ్డ ఆయన చక్కని చేపందుకు మనకు సందర్భన్నా చేపంది పువ్వు కలిసి పేరు పొమ్మన్నాడే. చక్కని చేపంది పువ్వును నీకు ఇంత కావాలి మళ్ళీ మొత్తం చూసుకుంటా కూడా అంటాడు. ఏంది బాధ ఏంది? దొరసానికి ఏమి ఇచ్చినావు? సంతాన బలం ఇచ్చిన
అది బిడ్డ నీ ముసలోడు అట్లా నువ్వు ఇట్లా నీకు ఎందుకు ఎన్ని మూడు పట్టుకుంటా ఇప్పుడంటే పట్టుకుంటా 2 గాళ్ళు కదా పట్టుకుంటావు కానీ బిడ్డ నీ సంతాన బలం కావాలి నువ్వు నిలవాడు ఇస్తావా ఇస్తా ఇస్తావా ఇస్తా తప్పకుండా తప్పకుండా నువ్వు నిలవాడు నీ సంతాన బలం కావాలి మీ వాడు ఉన్నాడా లేడు ఎటు పోయిండు? 170 ఎక్కడికి ఎందుకు నౌకరి వచ్చిందాడ ఏ నౌకరి చేస్తాడు పెద్ద నౌకరి చేస్తాడు మీ వాడా అవుటాపులా పెద్ద నౌకరి అమ్మర కొడుకు పెద్ద నౌకరు అంటే ఏంటి డాక్టరా కాదు పోలీసా కాదయ్యా నీ కొడుకు కూడా పోలీసే వస్తున్నావు కాడు మరి అంత పెద్ద జడ్జా లాయరా ఇంకంత చీపా టీచరా ఇంకా కాదు అస్సలే పైలటా అస్సలే కాదు రైల్వే జాబా విఆర్ఓనా ఎంఆర్ఓనా కాదయ్యా ఇంకా పెద్ద నౌకరు అంటే ఏంటి నీ తెలియదా అయ్యో మావాడు టెంట్ అయ్యో పోతాడు ఎందుకమ్మా అరే మామ సాధన పై మామిడి చేసుకుంటాడు ఏమన్నా 2 గుంజలే పడతాడు వస్తాడు కానీ 2 తొందరగా వస్తాడు కానీ బిడ్డ మరి ఆయన ఎప్పుడు వేయండి ఎప్పుడు వస్తాడు ఆయన పోయి 6 ఏళ్ళు అవుతుంది 6 నెలలు 6 నెలలు అవుతుంది మళ్ళీ 6 ఏళ్ళకి వస్తాడట ఆయన చివరికల్లా నువ్వు పోరాడాలి అంటే నిన్ను కొట్టాడు అరే నన్ను ఎందుకు కొడతాడయ్యా అదే. ఆయన ఎక్కడ సంపాదిస్తాడు నాకు పంపిస్తాడు వచ్చినాక అంటాడు లంజే నాకు అసలు పంపిస్తా అంటే తినుకుంటా పట్టిగా అన్న అంటాడు నేనెందుకు పట్టిగా అన్నానయ్యా నువ్వు అక్కడి పైసలు పంపిస్తా అంటే ఇక్కడ పోరాంగంగా అన్నా అని నేను చెప్తాను ఇక అయ్యి వచ్చినాక మాకు పిల్లలు కలేస్తాడు కలేస్తా చెరువు కట్టం చేసినట్టు ఉంటది బిడ్డ అని ఒక మాట వెయ్యి పట్టబట్టు వెయ్యి కొడుకు చెంపల పంటేనా మరి ఎట్లా అనుకుంటాను ఇగో నీకేమైనా వెనకాల్సరా ఏం కాదు అంటావా మా అత్తలాంటి ఇంటికన్నా మా ఆడపిల్లలాంటి కూడా ఇంటి వినే 7 పిల్లలని ఇంటి వినే ఉంటుంది అయ్యా నువ్వు ఏ ప్రపంచం నేను చెప్పిన పని చేస్తే నీ మంచిగా చూసుకుంటే మంచి కిందకి వెళ్ళి ఉడుచుకోపోతే నేను తిన్న పల్లెలు అడుగుతుంది నా బట్టలు నిండి ఎత్తది నాకు ఎటు వేసినా సకలనే ఉన్నది అంతే కదా జర ఈ తారీఖు నుంచి మళ్ళీ ఈ తారీఖు దాకా నువ్వు మంచం మీద కాలం మంచం కింద పెట్టద్దు చాలా డిస్పో గ్లాస్ కూడా పట్టుకోవాలి బరువా జాన్ బామ్ మీద మూత కూడా పట్టుకోవాలి మాసలేని కాలం ఎవరి కాలం వస్తానా నాయన తోలుకాలనే ఇదో బంగారు కాలు అయితే పడి పడి మొక్కులు అట్లా అనుకోని కానాడు దొంగలయ్యా అయ్యయ్య సంతాన బలం ఇచ్చి మనల్ని మాయమైందంటే ఇక్కడ సంతాన బలమైన సంగతి బాబగారి ముండ మాయలా మీకు తెలిసింది తినవ కడుపు కాలిపోయినక నాలుగది పుట్టుకోట్రాలు అవుతుందో అనుకున్నా అది పుట్టుకోట్రాలు అయితే వెరడికని దానికి స్పానం మోదీ ఎవరు ఉన్నారు అయ్యయ్యో దాని రాజ్యం ఈ రాజ్యం మొత్తం నాకు అవుతుందో అనుకున్నా అది ఏ పాటి కొడుకులు కంటుందో చూస్తా ఏ పాటి బిడ్డ కంటుందో చూస్తా అనుకోని పనులు కొరికి పన్నాగా కలిసి ఇప్పటికప్పటికన్నా ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువులు ఆట అందుకే అన్నారు అక్కలాల తరా మరణం తెలియదు మరణం తెలియదు ఆడవాళ్ళ మరం అంతకులో దొరకది హౌసుల మరం అంతకులో దొరకది ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు ఏ తీర్థం మొగోడు అనుకున్న పని వాళ్ళే కొన్ని ఏళ్ళైనా కాదు మాయలంపి కడుపు గాలి పురివిడిగిన పండగ కలిసి ఇంటికాడ ఉన్నది వెయ్య మండల మాయమై ఎన్ని కొండకెళ్ళాడు కన్నతల్లి కాదు ఆనాడు వేసిన భగవంతుడు సంతానం ఇచ్చినాడు అతను నిమ్మవతి దేవికి గడియల మీద గడియలు కడతానే గర్భిణీరు పడతామమ్మా రాజుల దగ్గర వెలిసింది
పొలాలు నీళ్ళలో బాత్రూమ్ పోతారా మనం పోతాం అంతా మనం ఏం పోతాం మన సమ్మక్క గజ్జలైన కాదు వాళ్ళ గద్దెలు పోయినాయి మీ గద్దెలు లేలే మీ గద్దెల ఊరించి బొట్టు పెట్టి ఊరుబస్సులు ముట్టి తీసుకురేస్తే మీకు ఎక్కడ సార్ నుంచి అక్కడ ఎక్కుతుంది నువ్వైతే ఒత్తుకొని మొక్కుతావురా బొట్టు కూడా మంచిగా పెట్టారు మనం మళ్ళీ మాల్యం కదా ఆయనకు లేవందే ఊపుతాడు ఏంటి కాళ్ళు ఎత్తలేదు ఆయన. ఇద్దరే పోతాయి నా కొడుకు ముందట ఇద్దరు పోతాంది కాళ్ళు అనుకున్న బండి నడుపుతాడు ఆయన అంతేనా అలా ఎన్నాళ్ళ కుల పిల్లమ్మ. అదైతే తలకాయ వస్తుందా? అదే తలకాయ వస్తుందా? ఆట పడతాను కొంచెం నేర్చింది ఆట మంచిగా చుట్టాలు పిల్లమ్మ. కట్టుకో శుభ్రంగా సార్ పెట్టుకుంటాను ఇంకా వెనక ఇండికేటర్లో ముందట పంపారు కదా ఏం చెప్తుంది అత్తనైతే ఏ మానవున్నా అని నేను అత్తనైతే ఆటలు అయితే అది అత్తలా వేరా అయ్యా మెడలు మట్టుకోలేవు కొంచెం దగ్గరికి వస్తు అయినా అక్క కొడుక అభిజ్ఞ కొడుకేనే కొడుకే ఇప్పుడే కదా కొత్త కొత్తగా కొడుకు ఊరితే అంటే ఓ కొడుకు పుడితే ఓ చో 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 నా ఎండి కొండలో నా పౌడి కొండలో నా కొత్త బిచ్చలో నా పాత ఏమంటా మనిషి మూటి ముట్టుకున్నాయా మాత్రం గలీజ్ వస్తాను నీకేమెరికేనే కొత్త అంటే పుట్టిన కార్లు దాకా తొక్కి చూస్తాడు కొత్తగా ఉంటాయి ఈ ఆర్లలో అయినా కనబడతాడు మట్టకే లగ్గలకి వెళ్ళిపోతాడు పాత కావా అయితే కావచ్చు అల్లుడు ఆయన ఆకిత పడి అరే
తీసటి మనిషి ఎక్కడ చూడలే ఏమైంది ఏం చిత్రం అడుగుతాను ఇదేంటి రెండు ఏంటి ఇవి కాళ్ళు ఊగుతానే మంచిగా ఒకటి ఇటు పోయింది ఇవి ఊగుతానే ఇవేంటి చేతులు నువ్వు ఆట పట్టినవు ఇవి ఇవి నోరు అల్లు ఏం ఊగుతాంది నాలుకే ఓ తేలే. ఏందే అక్కడ అది ఊగుతాంది ఇక్కడే ఊగుతాంది అది నాలుగేనా? తల్లి మారే పిల్లవాడు తాను నా తల్లి మాత్రమే ఎత్తుకొని వాళ్ళు ఏది ఆపుతున్నారమ్మా. వెనకల కత్తిరికాడ ఉన్నాడు అన్నమైనప్పుడు మారాలనుకున్నాడు అబ్బబ్బా ఇలా నా తమ్ముని కడుపు వండింది ఇలా నేను ఎంత సంబరంగా ఉన్నానో నా తమ్ముడు గట్లే ఉండాలనుకోని నోట్లే చక్కెర బందాలు పోసి నోరు తీపి ఏపించినాడా ఇక్కడ కొడుకు పుట్టినని తెలవంగానే పాపకారం ఉండే ఎవరాలు మాయలాంబికి పెయ్యి భగవాన్ అబ్బా వారసుడు రానే వచ్చింది కదా వాడి ఏ పాడి పెద్ద అవుతుందో చూస్తా వాడి ఏ పాడి పొడుగైతుందో చూస్తా అని పాపగారం ఉండదు పల్లెటూరికి పండగ తెలిసింది అరే నా 7 కొడుకుల వెనుకండి పండుగ చేయాలి నా తమ్ముని కొడుకు పుట్టింది కదా తమ్ముడు 1 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు కొండంత పండుగ వేయమన్నప్పుడు అన్నా నాన్న నాకు దేవుడు నాన్న నాకు భగవంతుడని అన్న చెప్పినట్టు వెనుకన ఊరు మంది ఇలుకన వేసినాడు ఉన్నంత పండుగ చేద్దాననుకోని వెనుకన ఆనాడు పండుగ చేస్తేనే పాపగారు ఉన్న మాయలమ్మి కడుపు కుమ్మరి ఉడికినట్టు ఉడుకుతున్నది ఉన్నోళ్ళు ఇంటికాడ పండుగ అవుతుందంటే లేనుల్లో కనిపిస్తే వాళ్ళు ఇంటికి పోతే బుక్కినంత అన్నం దొక్కని ఆశపడతారు ఏ మనసు ఏ కాని అన్నదాత ఏ పుణ్యదాత కనిపించుకోవాలి కొడుకు పేరు కొండంతో పండుగ చేసుకుంటూ వెనక పేరు పెట్టమన్నప్పుడు సంతాన బలం ఇచ్చినప్పుడు చాబంతి పువ్వులు ఇవ్వలేదు కడుపులో పుట్టిన కొడుకు పేరు కొడుకు పేరు చాబంతి రాజు